బిగ్ బాస్ ఇంట్లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ చేస్తుండగా సమీర్ అర్చనని చాలా గట్టిగా తోసేశాడు. అసలేం జరిగిందంటే కొంతమంది యానిమల్స్ కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ లాగా యాక్ట్ చేస్తుండగా యానిమల్ వేషంలో ఉన్న అర్చన మిగతా యానిమల్స్ ని కాపాడడానికి జైల్లోకి తీస్తుండగా సెక్యూరిటీ వేషంలో ఉన్న సమీర్ వేగంగా వచ్చి అర్చనని తోసేశాడు. దాంతో అర్చన గాయపడింది. కాసేపటి తర్వాత సమీర్ వచ్చి క్షమాపణలు చెప్పి అర్చనని దగ్గరికి తీసుకున్నాడు. ఇంకా డే 10లో విశేషాలు ఏంటంటే మధుప్రియ ఎప్పుడూ ఏడుస్తూ ఉండడంతో ఎన్నోసార్లు చెప్పి ఓపిక నశించిన కల్పన ఆఖరికి మధుప్రియ కాళ్ళు పట్టుకొని మరీ బ్రతిమలాడారు. ఇంకా ఏడవకు, హ్యాపీగా ఉండు, నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను అని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇక శివబాలాజీ బిగ్ బాస్ తో మాట్లాడాలని తానే స్వయంగా కోరి మరీ కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లి కల్పన మీద కంప్లైంట్ ఇచ్చారు. ఆమె పరిస్థితి బాగోలేదని, టాస్క్ లో సపోర్ట్ చేయట్లేదని, విచిత్రంగా ప్రవర్తిస్తుందని కంప్లైంట్ చేశారు. అలాగే మీ మధ్యలో ఉన్న మనస్పర్ధలు తొలగించుకోండి అని బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో ప్రిన్స్, శివబాలాజీ, సమీర్ ఇలా చాలా మంది కల్పన మీద కంప్లైంట్ చేశారు. ఇలా అందరూ కత్తులు దూస్తుండగా కల్పన ఏం చేస్తుందో చూడాలింకా.